సంగారెడ్డి పట్టణ ప్రజలకు 2024 సంవత్సరం యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ ఈ రోజుతో గత సంవత్సరము ముగిసిపోతుంది. ఇది మనకెన్నో జ్ఞాపకాలని మిగిల్చింది. పోలీస్ పరంగా చాలా అభివృద్ధి చెందుతున్న సంగారెడ్డి పట్టణంలో మనము పోలీస్ పరంగా చాలా మంచి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చివరి రోజు సందర్భంగా పోలీసుల యొక్క నిఘా అనేది చాలా పటిష్టంగా ఉంది. మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము పూర్తి స్థాయిలో పికెట్లు వేయడం జరిగింది. మరియు రాత్రి వేళలో యువత ఎక్కువగా ఈ న్యూ ఇయర్ ఎంజాయ్ అనే పేరు మీద ఎక్కువగా తాగి విచ్చలవిడిగా డ్రైవింగ్ చేస్తూ వాళ్ళ ప్రాణాలకు ఇబ్బంది చేసుకోవడమే కాకుండా ఎదురుగా వాళ్ళకు కూడా నష్టం కలిగించే విధంగా ప్రవర్తించడం అనేది ఆ విషయాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఈ సంవత్సరం ఒక్క యాక్సిడెంట్ కూడా జరగవద్దు, ఒక్క వ్యక్తికి కూడా ఇంజురీ కావద్దు, ఎవరు కూడా మరణించవద్దు అనేటువంటి లక్ష్యంతో పూర్తి స్థాయిలో మన సంగారెడ్డి చుట్టుపక్కల డివిజన్లో పరిధిలో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. హైదరాబాద్ నగరం నుంచి ఏదో జల్సాగాల వస్తా అనే వాళ్ళు చాలా డిసిప్లిన్డ్గా క్రమశిక్షణతో వచ్చిపోద్ది తప్ప వేరే విధంగా వస్తే మాత్రం ప్రత్యేకంగా కేసులు నమోదు చేయడం జరుగుతుంది. ఈ కేసుల వల్ల చాలా నష్టపోతారు. ఇవన్నీ కూడా క్రిమినల్ రికార్డ్స్లో ఉంటాయి. రేపు మీకు చిన్న చిన్న అవసరాలకు కూడా ఈ కేసులు అనేవి అడ్డం వస్తాయి కాబట్టి ప్రజలు యువత ముఖ్యంగా గమనించాలి. అదేవిధంగా లేట్ నైట్ వరకు కూడా మేము చెక్కింగ్స్ నిర్వహిస్తూనే ఉంటాం. దాదాపు లేట్ నైట్ అన్ని ఫ్లైఓవర్లు మూసేస్తాము. అన్ని విధాల చెక్కింగ్ జరుగుతాయి కాబట్టి ప్రజలు జాగ్రత్తగా బిహేవ్ చేస్తూ ఎక్కడనైనా డ్రగ్స్ కానీ మత్తు పదార్థాలు కానీ మోతాదు మించి నిషేధిత పదార్థాలు వాడినట్టు తెలిస్తే కఠిన శిక్షలు ఉంటాయి. యావజ్జీవ కారాగార శిక్షలకు సంబంధించిన కేసులు ఉంటాయి కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, చాలా కాల్ డీటెయిల్స్ డాటా ఉంది. మా ఎస్పీ గారు చాలా కంపైల్ చేసి మాకు లక్ష్యంను నిర్దేశించారు. ఇప్పుడు ఎవరెవరు ఎలాంటి పదార్థాలకు బానిసలైనటువంటి పూర్తి బ్యాక్ ఎండ్ సమాచారం ఇంటెలిజెన్స్ కూడా మా దగ్గర ఉంది. సో మేము వాళ్ళ మీద ప్రత్యేక నిఘా పెట్టినాం కాబట్టి ఎలాంటి పిచ్చి పనులు చేసినా కూడా లేదా ఇతరులకు సహాయం చేసినా సమాచారం తెలిసి మాకు ఇవ్వకపోయినా ఇలాంటి ఏది జరిగినా కూడా చాలా తీవ్రంగా తీసుకుంటాం. ఈ 2024 సంవత్సరానికి రాబోయే సంవత్సరం లోపల మేము పూర్తిగా రోడ్డు యాక్సిడెంట్లు జరగకుండా చూడడము, తర్వాత అదేవిధంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నివారించడము, తర్వాత రోడ్డు ప్రమాదాలను అరికట్టడము, అదేవిధంగా సీసీ కెమెరాలు చాలా ప్లేస్లో ఏర్పాటు చేయడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాము. మోడర్నైజేషన్ ఆఫ్ పోలీస్ ఫోర్సెస్ అదొక లక్ష్యంగా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా సైబర్ క్రైమ్స్ను పూర్తి స్థాయిలో ప్రజల్లో ప్రతి ఒక్క వ్యక్తికి అవగాహన వచ్చే విధంగా మా ఎస్పీ గారు ప్లాన్ తయారు చేశారు. అదేవిధంగా విద్యా సంస్థలు, స్త్రీలు, మహిళల పట్ల జరిగే అన్యాయాలను ఆపడము, అంతేకాకుండా మన దగ్గర ఎక్కువగా జరుగుతున్న ఈ చిన్నపిల్లలు పోక్సో చట్టము, మైనర్ల మీద జరిగేటువంటి వేధింపులకు సంబంధించి ప్రత్యేక ఫోకస్ కూడా చేయడం జరిగింది. ఈ 4 నిర్దేశాలను మా ఎస్పీ గారు ఇచ్చారు. సో ఈ 2024 సంవత్సరంలో ఇవన్నీ కూడా మనము టెక్నాలజీ ఇంటర్వెన్షను, సీసీ కెమెరాలు, ట్రాఫిక్ రెగ్యులేషన్స్ మీద కొత్త రకమైన అవగాహన కార్యక్రమాలు, సైబర్ క్రైమ్ ఫ్రీగా ఉండే విధంగా సైబర్ క్రైమ్ ఫ్రీ సంగారెడ్డిగా మార్చడము, మహిళల పట్ల వేధింపులు లేకుండా చూడడం, ఈ 5 ప్రయారిటీస్, వాటికి లక్ష్యాలు, వాటి యొక్క ఎలా చేయాలనేటువంటి ప్లాన్ కూడా సార్ ఇచ్చారు మాకు. దీన్ని మేము పూర్తి స్థాయిలో అమలు పరచబోతున్నాం కాబట్టి ప్రజలు దీనికి సహకరించి ఈ నూతన ప్రభుత్వము, నూతన సంవత్సరము, ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాల్ని అతి త్వరగా మంచి శక్తియుక్తులతోని ఉన్నత స్థాయిలో వీటిని తీర్చిదిద్ది మన పోలీస్కి వైభవం తీసుకురావడానికి పోలీస్ శాఖ పనిచేస్తుంది. దీనికి ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.